ఒక కేవీ రెడ్డి గారిని సినిమా చేయమని అడగటం. అడిగితే కేవీ రెడ్డి గారు ఏంటంటే, తప్పిది రామారావు నువ్వు చేసేది, రాముడు అంటే ఎన్టీ రామారావు, రావణాసురుడు అంటే ఎస్వి రంగారావు, ఈ ఫార్మాట్లో మనం సినిమా చేయాలి, కానీ నువ్వు దీనికి విరుద్ధమైన ఫార్మాట్ చేస్తున్నావు, ప్లస్ రాముడుగా నువ్వు ఒక సక్సెస్ఫుల్ ఫెలోగా ఉండి నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని, ఈ టైపులో నేను చేయలేను. ఎందుకంటే నేను రాక్షసుల్లో ఇలా అని అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. నేను ఇప్పుడు ఎంతసేపు దేవతలో రాముడు వీళ్ళు గొప్ప అనేది చెబుతూ నేను సినిమాలు తీయగలిగాను, కానీ ఇది చేయలేను. దాని తర్వాత లేటర్లో కూడా చాలా కాలం తర్వాత బాపు గారిని లవకుశ అని ఒక సినిమా చేయమన్నారు. లవకుశలో రాముడుగా బాలకృష్ణ గారు, రావణాసుడిగా ఎస్వి రంగారావు, అదే మన ఎన్టీ రామారావు అని అనుకుని చేయమనంటే బాపు గారు కూడా దండం పెట్టి, ఈ ప్రపంచంలో ఈ రాక్షసులు దానవుల్ని హీరోయిజం చేస్తూ ఒక యాక్ట్ చేయాలన్నా, వాళ్ళ మీద సినిమా తీయాలన్నా, దానికి దర్శకత్వం వహించాలన్నా, దానికి ఏకైక ఒక్క మగాడు, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు సార్. మేము ఆ ప్రయత్నం చేస్తే మా ఇళ్లకు చంపేస్తారు సార్, జనం రాళ్ళేసి కొడతారు సార్, దయచేసి క్షమించండి సార్, మేము చేయలేమనంటే అప్పుడు ఆ స్క్రిప్ట్ని పక్కన పెట్టి శ్రీనాథ కవిసార్భముడు చేపించారు బాపు గారు. లేకపోతే లవకుశ చేయమని చెప్పి, లవకుశలో రావణాసుడు క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్. రావణ బ్రహ్మ అంటే రావణాసుడు చనిపోయిన తర్వాత రాముడు ఇదవుతా ఉంటే సీతని ఆల్రెడీ అడవికి పంపించేస్తే, అప్పుడు మార్నింగ్ సుప్రభాతం వస్తుంటే అప్పుడు రాముడు ఇదైతే అప్పుడు రావణ బ్రహ్మ వస్తాడండి, ఎన్టీ రామారావు వచ్చి, బాలక నువ్వేదో పెద్ద ఇది అనుకుంటున్నావు, పోటుగాడు అనుకుంటున్నావు, నువ్వు పెద్ద పోటుగాడు కాదు, నేను చచ్చిపోయే ముహూర్తం నేను పెట్టా, నేను ఆ సీతమ్మ సాధ్వి చరిత్ర ప్రపంచానికి తెలియటం కోసం సీతమ్మని తీసుకొచ్చా. సీతమ్మని నేను అనుభవించడానికి కాదు, అనుభవించాలంటే నాకు అది పెద్ద సమస్య కాదు, కానీ నాకు అనుభవించే ఉద్దేశం లేదు. సీతమ్మ సాధ్వి చరిత్ర ప్రపంచానికి తెలియచెప్పడం కోసం నేను తీసుకొచ్చి, నేను ఇచ్చేసి, నీ చరిత్ర నేను తెలియజేసి సీతమ్మ కోసం నేను చేస్తే, సీతమ్మ నాకు అడవికి పంపించి నువ్వు ఎట్టా నిద్రపోతావు, నువ్వేంటి అని చెప్పే క్యారెక్టర్ అది రిజెక్ట్ చేశారు. సో అట్టా రాముడు క్యారెక్టర్లో రావణాసురుడు, అట్లాగే ఇటు కృష్ణుడు, ఇటు ఈళ్ళ సైడ్కి వచ్చేటప్పటికి భీముడు, అర్జునుడు ఇవన్నీ చేస్తూ, ఇటు దుర్యోధనుడు, ఇటు కీచకుడు, అవును, ఇవన్నీ చేస్తూ ఇట్టా రెండుటిని చేయగలగటం అనే దగ్గర, రెండిటిని ప్రజలను ఒప్పించగలగటం అనేది ఒక పెద్ద చరిత్ర. అవును, ఈ పెద్ద చరిత్రలో సరే అప్పుడు కేవీ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సీతారామ కళ్యాణంలో పేరు వేసుకోలేదండి, డైరెక్టర్ కార్డు ఉండదు, ఆ సినిమాలో లేదు, అది అయిపోయిందండి. ఇది మైథలాజికల్ ఈ జానర్. నెక్స్ట్ ఫోక్లోర్ జానర్లో గులేబకావళి కథ చేశారండి. గులేబకావళి కథకు కూడా టైటిల్ కార్డులో ఎక్కడ డైరెక్టర్ కార్డు ఉండదు, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో మూడో సినిమా చేస్తుంటే ఈయన్ని అప్పట్లో ఏంటంటే తెలుగు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ లేకపోతే తమిళనాడు కానీ కర్ణాటక కానీ, అంటే తమిళనాడు అంటే మనకు మొదట్లో మన కలకటాలో సినిమా ఇండస్ట్రీ పుట్టి కొల్హాపూరు, షోలాపూరు, ముంబై నుంచి మనకు చెన్నై వచ్చింది. చెన్నై వచ్చిన జోనర్లో అప్పుడు కర్ణాటకకి లేదు, కేరళకి ఇండివిజువల్గా లేదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లేదు, ఇలాంటి లేని ఇండస్ట్రీ టైంలో మనకు అదొకటే ఉండేది. అదొకటే ఉండే రోజుల్లో ఆయన ఆ రోజుల్లో, ఇవాళ పాన్ ఇండియా అంటున్నారు, పాన్ ఇండియా అంటే ఆయన 6వ సినిమా పాతాళ భైరవి ఆయన యాక్ట్ చేసింది. మొదటి సినిమా మన దేశం చిన్న ఇంత వేషం వేశారు. రెండో సినిమా యాక్చువల్గా ఫస్ట్ కమిట్ అయిన సినిమా పల్లెటూరు పిల్ల, అది కూడా మిర్జాపురం రాజు గారి డబ్బు సహాయంతో బిఎస్ సుబ్బారావు రిలీజ్ అయింది, కానీ కమిట్ అయింది పల్లెటూరు పిల్ల కమిట్ అయ్యారు. మిర్జాపురం రాజు గారి ఫైనాన్షియల్ సపోర్ట్తో బిఎస్ సుబ్బారావు గారు చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా కమిట్ అయిన రోజుకి ఈయన ఫైనాన్షియల్గా అంత ఇది లేదు. యాక్చువల్గా ఎల్వి ప్రసాద్ గారి ద్వారానే ఈయన ఆర్టిస్ట్గా, అసలు ఫస్ట్ విజయవాడలో ఎల్వి ప్రసాద్ గారు చూసి ఆర్టిస్ట్గా రమ్మంటాం, ఆర్టిస్ట్గా రమ్మనమన్నప్పుడు ఈయన ఏంటంటే మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు ఎగ్జామ్ పెడితే 7,000 మంది ఎగ్జామ్లో కూర్చుని రాస్తే 7 పాస్ అయ్యారండి. ఆ 7 ఈయన ఒక సబ్ రిజిస్టార్గా ఇదయ్యాడండి. సబ్ రిజిస్టర్గా చేస్తూ అక్కడ బ్యూరోక్రాట్ సిస్టమ్స్, అక్కడ ఈ లంచగొండితనాలు ఇవన్నీ చూస్తూ నాకు నచ్చదు అని చెప్పి రిజైన్ చేసి, అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చెప్పినప్పుడు వెళ్లకుండా లేటర్లో ఆయన మెడ్రాస్ వెళ్ళటం జరిగింది. ఓకే.